కథ విషయానికి వస్తే అంటే జనరల్గా అన్ని మూవీస్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని దీంట్లో ఏముంటుంది, దానికన్నా మించి ఏముంటుంది? స్క్రీన్ ప్లే. కథ చాలా మంచి, అంటే ఇన్ని ఎలిమెంట్స్తో కథ కుదరడం అనేది మంచిగా దాని మీద వర్క్ చేసాం. అలా కథలు అన్నీ ఉంటాయి, కానీ చెప్పే విధానము, ఆ సీన్స్ మధ్య వచ్చే ఆ కనెక్షన్స్ కానీ ఎక్కడ ఒక్క ఎలిమెంట్ కూడా బోరింగ్గా లేకుండా అయ్యేలాగా దానికి ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంది. ప్రతి క్యారెక్టర్కి, ప్రతి సీన్కి ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసి పెట్టుకున్నాము. సో అది హైలైట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గేమ్స్లో కూడా మరి ఎక్కడ కూడా మాకు ఎటువంటి క్లూ ఇవ్వలే, ఓన్లీ మాకు కాస్టింగే కనిపించింది. కాస్టింగ్ విషయంలో ఆ పర్పస్ అదే, గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి పర్పస్ ఏంటంటే కాస్టింగ్ అంత అన్ని ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి అంత ఖర్చు పెట్టాం. ఫస్ట్ ఇనీషియల్గా ఈ టైటిల్ కానీ దానికి ఉన్న కాస్టింగ్ కానీ రివీల్ చేద్దాం అనుకున్నాం. అంటే చాలామంది అడిగే మిగతా ఎందుకు రావట్లేదంటే షూటు ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ అనుకున్నది ఒక లాంగ్వేజ్ అనుకున్నాం, కంటెంట్ చూశాక బాగా వచ్చింది అనిపించి మిగతా లాంగ్వేజెస్ కూడా వెళ్ళటం వల్ల చిన్న డిలే అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ పాటలు కూడా వేరే లాంగ్వేజ్లో రాపిచ్చి పాడిస్తున్నాం, డబ్బింగ్ వేరే లాంగ్వేజ్లో చేపిస్తున్నాం. సో దానివల్ల కొంచెం టైం ఎక్స్టెండ్ అయింది. విజువల్గా కూడా ఇకపైన ఇప్పుడు ఏదైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఇకపైన 1 by 1 అందులో ఉన్న సంబంధించి అన్నీ ఇవ్వబోతున్నాం. పాటలు కానీ, టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ గ్లిమ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నాం. పాటలు అంటే వచ్చింది ఇప్పుడు వినోద్ యాజమాన్ అంటే ఇంతకుముందు చేశారు సినిమాలు, అంటే ఇంతకుముందు మీకు ట్రావెల్ ఉందా? ఇలా అంటే పర్సనల్ పరిచయం ఏం లేదు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని ఫస్ట్ అనుకున్నాము, టైం సెట్ అవ్వలేదు ఆయనకి మాకు, ఆయన వేరే ప్రాజెక్ట్లో ఉండి మనకు కొంచెం డిలే అవుతుందని పాటలు కొంచెం మంచిగా తీసుకొద్దామని, ఎక్కువ టైం కావాలి మాకు మ్యూజిక్ డైరెక్టర్. సరే రీసెంట్ చేసిన వాళ్ళు కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు బెటర్ ఉన్నారని చూసుకున్నాం. ఆయన పాటలు కొన్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కొన్ని విన్నాం, అందులో కొన్ని హై పాయింట్స్ నచ్చాయి. సో అక్కడ అలా ఇవ్వగలిగారు కాబట్టి డెఫినెట్గా మనకి అందుకోగలుగుతారని చెప్పి తనతో ట్రావెల్ అవ్వడం జరిగింది. పాటలు బీభత్సంగా వచ్చాయి. 4 పాటలు, ఒక పార్టీ సాంగ్ కానీ, ఒక లవ్ సాంగ్ కానీ, ఒక ఫీల్ఫుల్ సాడ్ సాంగ్ కానీ, మంచి హై పిచ్ థీమ్ సాంగ్. సింగర్స్ వచ్చి ఒక పాట సాహితీ చాగంటి గారు పాడారు, పార్టీ సాంగ్. ఆమె గతంలో కుర్చీ మడత పెట్టి సాంగ్ పాడారు. తర్వాత చిన్మయి శ్రీపాద గారు, మన సమంత గారికి డబ్బింగ్, చాలా హిట్, మ్యాజికల్ వాయిస్ కదా ఆమెను. మన తెలుగు సింగరు రమ్య బెహ్రా వాయిస్ అంటే అసలు ఎంత బాగుంటుంది, ఆ పాటకి చాలా పర్ఫెక్ట్ ప్రాణం కూసింది. సో ఆ మంచి సింగర్స్, అంతా మంచి సింగర్స్, సాంగ్స్ బాగా వచ్చేసాయి.